అది నా బీజేపీ హిందూవాది దట్స్ ఇట్. బీజేపీ ఏమంటారు? హిందూవాది అంతే, బీజేపీ కాదు. ఆయన లెఫ్ట్ లిస్ట్ ని షోయింగ్ ఇన్ పూర్ లైట్ అనేది కరెక్ట్ కాదంటున్నారు. ఓకే రైట్, టేక్ ఇట్. రఘురామ్ గారు బీజేపీ కాదు, నేను చెప్పాను కదా, సరేలేండి మీరు చెప్తే అంతే అంతే కదా. రఘురామ్ గారు, ఇక్కడ 2022లో జరిగిన ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు 26% మాత్రమే పోలయ్యాయి ఓట్లు, ఇప్పుడు 40% పోలయ్యాయి. సో సంఖ్యపరంగా బీజేపీ గెలుచుండొచ్చు, కానీ నైతిక విజయం మాదే అనేది కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తోంది ఇప్పుడు. అదే ఇందాక అనుకున్నాం కదండి, ఎలాగా ఓడిపోయినా కూడా నైతిక విజయం అంటారని మరొకసారి దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇండి కూటమి పూర్తిగా మద్దతు వాళ్ళకి లభించలేదు అనేది వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఏదైతే అభ్యర్థిని పెట్టారో ఆ అభ్యర్థికి వీళ్ళు ఇందాక అనుకున్న వాళ్ళు ఏ విధంగా మోసం చేశారో కనపడుతోంది. ఇంకొకటి, మహేష్ ఇందాక తీవ్రంగా ఖండిస్తున్నాడు. మహేష్ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడిన మాటలు అవి ఆయన మాట్లాడకూడదు. అలాగా నేను అభ్యర్థి, ఇప్పుడు రాష్ట్రపతి గారు ఆయన. నెంబర్ 2, మనం నేను ఇందాక ఫస్టే చెప్పాను, 450 పైటీలకు వస్తాయి. నో డౌట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ విక్టరీ. అండ్ ఎందుకంటే మా కూటమి బలంగా ఉంది. ఎవరైతే కొత్తగా కూడా కొంతమంది మాకు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేసేటట్టు అవకాశం ఉందని చెప్పుకున్నాం. సో అంచేత ఈ గెలుపు నిజంగానే జాతీయవాదులకి గెలుపిది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఎన్డీఏలో చిచ్చు పెట్టాలని అనుకున్నారో ఆ చిచ్చు పెట్టలేకపోయారు. ఆ చిచ్చు వాళ్ళకే తగిలింది అని గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్డీ కూటమి ఎక్కడా బలపడలేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇంకా నీరసించింది, ఇంకా బక్క చిక్కుపోతోంది అనేది ఈ యొక్క ఎన్నిక ద్వారా మరొకసారి నిరూపితమైంది. రైట్ మహేష్ గారు, ఇక్కడ మీరు చెప్పండి. ఆయన ఎవరు మన గిరిధర్ గారి విశ్లేషణ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది ఓకే. లేదు, నేను అడిగా కన్ఫ్యూజ్ అయ్యా.